తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7,50,000 ఆటోలు రేపు ఆగబోతున్నాయి. మేము రేపటి నుంచి సమ్మె చేస్తున్నాం, మా సంగతి ఏంటి అని రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా ఆటో డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. 7,50,000 ఉన్న మేము మీకు ఓటేశాం, మమ్మల్ని పట్టించుకోరా అని అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10,000 ఆటోల ద్వారా రేపు మా నిరసన రాష్ట్ర ప్రభుత్వానికి చూపెట్టబోతున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో ఈ నిరసన కొనసాగుతుంది. ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లబోతుందని చెబుతున్నారు. ఎందుకు ఆటో అన్నలు రేపు పొద్దున నిరసన చేయబోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమని డిమాండ్ చేస్తున్నారు, రేపటి సమ్మె ఏ విధంగా ఉండబోతుంది, ఆటో డ్రైవర్లు ఏం చెబుతున్నారో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడదాం. అర్ధరాత్రి నుండి ఆటోల చక్రాలు ఆగబోతున్నాయి. మా సమస్యలు పరిష్కరించకపోతే నిరసన తప్పదంటున్నారు, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటున్నారు. మనతో పాటు ఆటో డ్రైవర్లు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏం జరుగుతుంది, ఏంటి రాత్రి నుండి నిజంగానే ఆటోలు నడవా? ఖచ్చితంగా అన్న, ఎందుకంటే 3 గీరల బండి ముక్కిన బండి అయిపోయి 3 చక్రాలు ఇప్పటికే కదలకుండా ఉన్నాయి. ఎక్కడెక్కడనో వాళ్ళు కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చుకుంటా మా పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బొంబాయి తరహాలో, బొంబాయిలో ఆటో కనబడకుండా నల్ల ట్యాక్సీలు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ పచ్చ ఆటోలు అంటే ఏమనంటే కాలుష్యం ఉన్నది, కాలుష్య నిర్వహణ కోసం చేస్తున్నాం అంటున్నారు. ఓకే, మేము దాన్ని ఒప్పుకుంటాం. వాళ్ళు తీసుకొచ్చే ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ అగ్రిగేట్ సంస్థ కాకుండా మా ఆటో డ్రైవర్లను కరెక్ట్గా మేము ఆటో డ్రైవర్లను గుర్తించి లైసెన్స్ ఉన్న వాళ్ళకే ఆ అవకాశం కల్పిస్తే మేము కూడా బతుకుతాం కదన్న. 7,50,000 మంది ఉన్నామన్న. ఇప్పుడు వాళ్ళు గ్రీన్ ఆటోలు తీసుకొచ్చి, ఈవీ ఆటోలు తీసుకొచ్చి అగ్రిగేట్ అనే సంస్థ కట్టబెడితే మా బతుకులు ఏం కావాలన్నా? మా భార్య పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి? ఇప్పటికే బుక్కెడు మెతుకులు పెట్టాలంటే రాత్రి పగలు ఎప్పుడు ప్యాసింజర్ వస్తారో ఆకలికి ఆశకు మధ్యలో ఊగిసలాడుకుంటా రోడ్ల మీద ఉన్నాం మేము. మీరు చూడండి, బెల్లంపల్లి చౌరస్తాలు వస్తే రాత్రి 1 గంట కూడా ఇక్కడ ఆటో బెల్లంపల్లి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాం. అంటే ఎందుకుంటున్నాం? ఈ జిల్లా కేంద్రం మేము బతుకుదామని చెప్పి. అంటే రేపు ఆయన ఏం చెప్పిండంటే హైదరాబాదు, వరంగల్, కరీంనగర్లో మొదలు పెడతామంటున్నారు. సరే ఓకే, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్లో మొదలు పెడతామని ఇప్పుడు మేము సపరేకుంటే ఈ మంచిర్యాల కూడా కార్పొరేషనే కదన్న. రేపు మంచిర్యాలకు రాదని గ్యారంటీ ఏమున్నది? ఆయన మన బాండ్ పేపర్ రాసిస్తున్నా మాకు? ఆయన ఇచ్చిన మాట వినే ఆయన నిలబడలేదు. ఆయన ఏమని చెప్పిండు? సంక్షేమ బోర్డు ఇస్తా అన్నాడు. ఆటో డ్రైవర్లను అన్నదమ్ములని కడుపులో పెట్టి చూసుకుంటా అన్నాడు. ఇప్పటి వరకు సంక్షేమ బోర్డు లేదు, చనిపోయిన ఆటో డ్రైవర్లకు ఎక్స్గ్రేషియా లేదు, కనీసానికి మందలు ఇచ్చిన వాళ్ళు లేరు. ఇంకా మా బతుకులు ఎట్లున్నాయి మీరు ఆలోచించండి. మీ పత్రికల వాళ్ళకి చెప్పుకుంటున్నాం మేము. నిజంగా చెప్తున్నా, మీరు తప్పుగా అనుకోకండి. మీరు చిన్న ఛానలైనా పెద్ద ఛానలైనా మేము పిలవకుండా వచ్చి మా సమస్యలు మీకు ప్రజలకు తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న TV9 ఏం చేస్తుంది, TV5 ఏం చేస్తుంది, HMTV ఏం చేస్తుంది? వీళ్ళందరూ ఎందుకు వస్తలేరు మా దగ్గరికి? అంటే మేము పిలవాలా? మా బాధలు మీకు అర్థమవుతలేవా? ఎక్కడనో కలకత్తాలో ఒక అమ్మాయిని మెడికల్ కాలేజీలో రేపు చేస్తే ప్రజా సంఘాల నాయకులు పొద్దున్నే డిబేట్ పెడతారు. మానవ హక్కుల సంఘం వస్తుంది, మహిళా సంఘం వస్తుంది. మరి మా కోసం ఎందుకు రారన్నా? మేము మనుషులం కాదా? మేము ఓటు వేస్తలేమా? మా ఓటు మీకు అవసరమైనప్పుడు మా సంక్షేమం ఎందుకు వద్దని నేను అడుగుతున్నాను. నేను అడగడం నేను తప్పుందా? మా బాధలు చెప్పుకోవడానికి ఒక మీడియా ఛానల్ వస్తుంది అని మేము ఆశగా ఎదురు చూస్తాం. అలాంటి పెద్ద ఛానల్ ఎందుకు రావట్లేదు? పత్రికా మిత్రులు వేస్తున్నారు, ఈనాడు వాళ్ళు వేస్తున్నారు, సాక్షి వాళ్ళు వేస్తున్నారు. కానీ తప్పుగా మీరు దయచేసి మళ్ళీ అనుకోవద్దు. మీడియా మిత్రులకు నేను క్షమాపణ కూడా చెప్తున్నా. ఎందుకంటే పెద్ద ఛానల్ ద్వారా వస్తే మా బాధ ప్రభుత్వానికి తొందర పోతున్నాం. మేమంటే ప్రభుత్వం ఏమైనా మిమ్మల్ని కట్టుబడిస్తుంది. మీది పెద్ద ఛానల్ కాదని నేను అంటున్నాను. రవిశంకర్ అన్న ఎన్ని కష్టాలు పడ్డాడు, మళ్ళీ ఆ రవిప్రకాష్ అన్న మళ్ళీ ఈ ఛానల్ స్థాపించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు, ప్రభుత్వం ఎంత ఇబ్బంది పడింది కూడా మాకు తెలుసు. మా బాధలు మీకు తెలుసు కాబట్టి మీరు ఇక్కడ దాకా వచ్చారు. మిగతా వాళ్ళు ఎందుకు రావట్లేదు నేను అడుగుతున్నాను. ఏంటి అసలు ఏం అంటే ఎట్లుండబోతుంది రేపటి మీ నిరసన? ఆటో బంధు, చక్రాల బంధు రేపు ఎట్లుండబోతుంది? ఏ విధంగా ప్రభుత్వానికి చూపెట్టే ప్రయత్నం చేస్తారు అన్న? మేమైతే స్కూల్ ట్రిప్ వాళ్ళకు కూడా చెప్పినాము, టాటా ఏసీ వాళ్ళకు కూడా చెప్పినాము. హైదరాబాద్ నగరం నుంచి వెళ్ళి ఆటో, క్యాబ్, బస్సు
స్కూల్ ట్రిపులు కొట్టే బస్సులతో సహా బంద్ ఉన్నాయి. జిల్లా కేంద్రంలో కూడా విద్యాశాఖ వాళ్ళని ఎంఈఓ గారికి నేను ప్రాధాయపడుతున్నాము. ఆ ప్రైవేట్ విద్యా సంస్థల బస్సుల వాళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా డ్రైవర్లే. మేము ఓన్లీ ఆటో డ్రైవర్ల కోసమే కష్టపడతలేము. మేము ఏమంటున్నాము, డ్రైవర్ల కోసం ఒక సంక్షేమ బోర్డు కావాలంటారు. ఆ డ్రైవర్ల కోసం అన్నప్పుడు మేము ఇప్పుడు ఆటో డ్రైవర్లు అంటున్నాం కావచ్చు. ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, డ్రైవర్లు అందరూ డ్రైవర్లే. ఈరోజు డ్రైవర్లకు గుర్తింపు లేదు. గుర్తింపు కోసం మా నోటికాడు బుక్క లాక్కున్నారు కాబట్టి మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. రేపటి రోజు లారీ, ట్రక్కు, బస్సు, కారు, క్యాబు అన్నీ ఆగాల్సిందే. మేము ఇచ్చే పిలుపు అది. ప్రతి ఒక్కరు రాష్ట్ర సంఘాలు, తెలంగాణ రాష్ట్ర ఆటో క్యాబ్ ఆధారిత జేఏసీ సంఘాలు కూడా మాకు అదే పిలుపునిచ్చినాయి. లెఫ్ట్ సంఘాలు కూడా మాకు మద్దతు పలుకుతున్నాయి. ప్రజా సంఘాలు కూడా మేము మద్దతు కోరుతున్నాం. విద్యార్థి సంఘాలను కూడా మేము మద్దతు కోరుతున్నాం. ఏ రోజైతే మనం తెలంగాణ పోరాటం చేసినప్పుడు విద్యార్థి నాయకులు పనిచేసిండ్రు, సకల సభలో ఆటో డ్రైవర్లు కూడా సమ్మె చేసి మేము కూడా మా బాధ్యతను నిర్వర్తించినాం. కాబట్టి ఈరోజు మా డ్రైవర్లకు కష్టం వచ్చింది కాబట్టి ప్రతి ప్రజా సంఘ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు మాకు మద్దతు పలకాలని కోరుకుంటున్నాం. ఏంటన్నా ఎట్లుంది మీ 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 పరిస్థితి? ఎట్లుంది ఎట్లుంది తమ్ముడు? ఏంది పరిస్థితి? ఏంటమ్మా ఎట్లుంది? ఇది వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వరకు మాకు ఆటో డ్రైవర్లకు అనేది వరకు కొంతవరకు రాజకీయ నాయకులు వచ్చి మామూలుగా మా పరిష్కారానికి ఏదో ఒకటి న్యాయం చేద్దామని చెప్పేసి వాళ్ళు వచ్చేవారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫ్రీ బస్సు, మహిళా పథకాలు పెట్టి సంక్షేమ బోర్డు పథకాలు అని పెట్టేసినప్పటి నుండి మాకు ఆటో డ్రైవర్లకు గిరాకీ లేక చిన్న భిన్నం అవుతున్నాం. బస్సులు ఫ్రీ చేయబట్టి ఆడవాళ్ళు ఎవరైనా కానీ ఉన్నా, చిన్న పెద్ద అయినా కూడా కనీసం మార్కెట్ వెళ్దామైనా కానీ ఫ్రీ బస్సే కదా అని వెళ్తున్నారు. మా ఆటోల వైపు చూడట్లేదు. ఈ ప్రభుత్వం అనేది మాకు ఈ సంక్షేమ బోర్డు ఇచ్చినప్పుడు ఈ సంవత్సరానికి 12,500 ఆదాయం అనేది మాకు తీసుకొస్తుంది అని చెప్పి అనుకుని మేము ముందడుగు వేసినాం. అలా అని మేము ముందుకు వచ్చి మేము వారికి ఓటేసి గెలిపించినందుకు మాకు తగిన న్యాయం చేయకుండా కూడా వాళ్ళ ఇష్టరాజ్యంగా వాళ్ళు బోర్డ్స్ పెట్టుకొని ఆర్టీసీకి సంబంధించి వాళ్ళే అన్ని పెట్టుకొని మా ఆటో డ్రైవర్ నిజంగానే రేపు బంద్ ఉంటుందా? ఆటో అర్ధరాత్రి నుంచి బంద్ చేస్తారు. ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు ఆటోలు పక్కన పెట్టేసి ఆటోలు నడపడం ఏమి ఉండదు. వేరే వ్యక్తి కూడా తెలియక ఎవరు రోడ్డు మీదకి వచ్చినా కూడా వారిని కూడా మేము నడపనివ్వము. ఇదంతా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము ఆటో డ్రైవర్స్ అందరం కలిసి ఒక కమిటీగా ఏకమత్యమై ఈ బంద్ పిలుపుని విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. చెప్పన్నా ఏంది అంటే ఆటో డ్రైవరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంత సంపాదిస్తున్నారు? ఏంది, ఎందుకు ఈ సంక్షేమ బోర్డు కావాలంటున్నారు? ప్రభుత్వానికి ఎందుకు రేపు అల్టిమేటం జారీ చేస్తున్నారు? అయితే మేము అనుకునేది ఏంటంటే మా బతుకుల మీద ఒక దెబ్బ పడడం జరిగింది కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇన్ని ఇబ్బందులు అనేది ఉండేటివి కాదు. అసలు మేము పొద్దున్న నుంచి దాదాపు ఒక 800 కూలి పైసల కాడ నుంచి ఒక 1000 రూపాయల దాకా సంపాదించుకునే పరిస్థితి ఉండే అప్పుడు. ఇప్పుడు ఒక 500 కూడా రావడానికి కూడా మాకు చాలా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. మేము ఇప్పుడు అందరూ మన అక్క చెల్లెళ్ళే, ఎవరైనా కూడా ఆడపడుచులు. కాకపోతే పిలిచినా కూడా మాకు ఎక్కలేని పరిస్థితి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చి మమ్మల్ని దీనమైన స్థితికి తొక్కివేయడం జరిగింది. మేము కోరుకునేది మాకు ఒక 10 రూపాయలు మీరు ఇవ్వకపోయినా మంచిదే ప్రభుత్వం నుంచి. మేము ఏదో మాకు సహకారంగా మాకు మంచిగా మేము ఒక కూలి పైసలన్నా మాకు అత్తే మా భార్య పిల్లల్ని కానీ మా అయ్యవ్వని కానీ చూసుకుందామనే హోప్ మాకుంది. కానీ అలాంటి హోప్ లేకుండా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి మేము అడిగేది ఏంది, మాకు ఇది ఒక బోర్డు కానీ, కాకపోతే మాకు ఆర్థిక సహాయం ఏమవుతున్నదో సంవత్సరానికి ఒక 12,500 ఇలాంటివి మాకు జరిపించాలనే మేము ఈ బంద్ తప్ప మాకేదో కోట్లు రావాలి, మేమేదో ఎదగాలి, మాకు సంపాదించుకొని ఏదో బండ్లు ఇవ్వమని మేము అడగట్లేదు. మాకు తగిన న్యాయం మాత్రమే చేయమని మేము కోరుచున్నాం. గంతే. ఏంటి రేపటి నుంచి నిజంగానే బంద్ కాల్బార్ చేస్తారా, లేదంటే 10 ఆటోలు వచ్చి మళ్ళీ నిలబడంగానే మళ్ళీ తీసుకొచ్చి లైన్ పెడతారు? లేదు, అలా ఏం లేదు. నైట్ అర్ధరాత్రి నుంచి తప్పకుండా అన్ని ఆటోలు కానీ ఏ జిల్లాలైనా ఏ మండలమైనా కూడా అన్ని తప్పకుండా బంద్ చేస్తాం మేము. ఎన్ని ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా? 4 జిల్లాలలో ఎన్ని ఆటోలు ఉన్నాయి? 4 జిల్లాలలో దాదాపుగా 1,00,000 పైన ఉంటాయి అన్న. పక్క 100%. కేవలం ఒక తాండూరు మండలంలో పేపర్లు లేకుండా 450 ఆటోలు ఉన్నాయని ఆర్టీఏ గారే మాకు చెప్పింది. అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే పేపర్ లేకుండా 450 ఉంటే ఈ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నాకు తెలిసి 15,000 ఆటోలు ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం 4 జిల్లాలో ఈజీగా 1,00,000 పైన ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్లో 2 నుంచి 3 లక్షల ఆటోలు ఉన్నాయి. ఇది పరిస్థితి. మనం ఒకసారి చూపెడదాం. అయితే ఇప్పుడే పాయింట్ మీద నుంచి పోతున్నాడు. ఎట్లుంది గిరాకీ? ఎట్లుంది రేపు మరి బంద్ ఓకేనా?
బంద్ నిజమేనా అబద్ధమా? బంద్ ఉంటది ఖచ్చితంగా. రేపు అర్ధరాత్రి 12 నుంచి ఇవాళ రాత్రి రేపటి వరకు, రేపు నైట్ 12 వరకు కొనసాగుతుంది. ఖచ్చితంగా బంద్లు అందరం పాల్గొంటాము. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైపోయినాయి. మాకు ఏదో ఉద్ధరిస్తారని చెప్పేసి ఆ రోజు మేము అందరం కూడా ఓట్లు వేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ గవర్నమెంట్ మా మీద ఇంత కనికరం కూడా చూపట్లేదు. ఏం చెప్తారు మరి? ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఇదే, మేము ఈ సమ్మె రేపు ఒక్కరోజు అనేదే కాదు, మా జేఏసీ నాయకులు ఎన్ని రోజులు ఈ సమ్మె కొనసాగుతుందో అన్ని రోజులు కూడా మేము అడక్క తిన్నా మంచిదే, కానీ ఈ సమ్మెలో ఖచ్చితంగా మేము బండ్లు తీయకుండా ఇండ్లకే పరిమితమై ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. సమ్మె ఉంటుందని చెప్తున్నారు. అయితే పాయింట్ టు పాయింట్ ఆటో అన్నల కష్టాలు ఎట్లుంటాయి, నిజంగానే రేపటి సమ్మె ఏ విధంగా ఉండబోతుంది, అర్ధరాత్రి 12 గంటల నుంచి జరిగే 3 చక్రాల వాహనం సమ్మె నిజంగానే ప్రభుత్వం దీనిపై స్పందిస్తుందా లేదా చూడాలి. అయితే దీనిపై పాయింట్ టు పాయింట్ చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ ఆర్టీసీ పోర్టల్ని ఎత్తివేయాలని చెబుతున్నారు. దీంతో పాటు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. చనిపోయిన 205 మంది ఆటో డ్రైవర్లకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేజియా ప్రకటించాలి. దీంతో పాటు ఆటో నగర్ ఏర్పాటు చేయాలి. ఇదంతా కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మీరిచ్చిన అంశమే. 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు, ఇవ్వాలని చెప్పారు. లేకుంటే ఉద్యమం తీవ్రతరంగా కొనసాగుతుందని చెప్తున్నారు. ఉద్యమం గురించి డ్రైవర్లు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. ఆటో డ్రైవర్లు కన్నెర్ర చేస్తున్నారు. మేము ప్రభుత్వంలో లేమా అంటున్నారు. ఒకసారి మాట్లాడిద్దాం, ఏం చెప్తారు, ఏంటిది అసలు పరిస్థితి ఏంటి, ఏం చేస్తారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్రంలో 8 లక్షల పైచిలుకు ఆటోలు మావే ఉన్నాయి. అయినా ఒక్కొక్క కుటుంబంలో 10 ఓట్లకు పైననే ఉన్నాయి ఆటో డ్రైవర్ల కుటుంబంలో మాత్రమే. వారి చుట్టాలు ఇంకా చాలా వారికి సంబంధించిన వారందరూ ఉంటారు. కాబట్టి మా ఓట్లు మీకు వద్దా, మరి మా సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదు, సమస్యలు పరిష్కరించకుండా ఇంత మొండి వైఖరిగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో కూడా రేవంత్ రెడ్డి గారికి తెలియడం లేదు. మరి ఒకవేళ ఎలక్షన్లు పెడితే మాత్రం ఇదే తరహాలో ఆటో డ్రైవర్లను చిన్న చూపుగా చూసి అణిచివేసే ప్రయత్నం చేస్తే ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నంలో కూడా మేము కూడా ఉంటాం. మాకైతే ఏదైతే 8 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారో వారి పిల్లలు, వారి సంబంధించిన చుట్టాలు ఇవన్నీ కలుపుకుంటే ఒక 40 లక్షల పైచులకు ఓట్లు కూడా ఉంటాయి. అవన్నీ మా సత్తా కూడా మేము చూపిస్తాం. రేపటి సమ్మె ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజు అర్ధరాత్రి నుంచి జరిగే సమ్మె ఏ విధంగా ఉండబోతుంది? రేపటి సమ్మె తీవ్రతంగా ఉంటుంది. దీనికి ఒక మాట మేము తెలియజేస్తున్నాం. ఆటోలు ఉన్నాయి, క్యాబ్లు ఉన్నాయి, టాటా ఏసీలు ఉన్నాయి, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ బస్సులు కూడా స్కూల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా బస్సులు నడిపిస్తున్నారు. వారందరూ కూడా బంధు పిలుపునివ్వాలి, బంధులో పాల్గొనాలని చెప్పి కూడా మేము వారికి స్కూల్ యాజమాన్యాలు కూడా తెలియజేశాం. బంద్ ఉంటుందా అసలు? రేపు వీళ్ళందరూ పాల్గొంటారా స్వచ్ఛందంగా? బంధులో స్వచ్ఛందంగా ఆటో డ్రైవర్లు పాల్గొంటారు. అదేవిధంగా గత 30-40 ఏళ్ల నుంచి స్కూల్ పిల్లలను వివిధ రంగాలలో పనిచేసే ట్రాన్స్పోర్ట్ అంటే ఆటో రంగమే కావచ్చు, ఆటోలు స్కూల్ పిల్లలను దింపుతున్నారు. ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ప్యాసింజర్లు ఉన్నారో ప్యాసింజర్లను కూడా వారి గమ్యస్థానంలోకి చేరవేస్తున్నాం. వాళ్ళందరూ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలారా మీరు కూడా ఆలోచించండి. మేము చేసేది న్యాయమైన పోరాటం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏది కానీ తీసుకుంటలేము. మా కుటుంబము రోడ్డు మీద పడ్డది. 200 మంది పైచులకు ఆటో డ్రైవర్లు ఈ ప్రభుత్వం మొండి వైఖరిగా తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో మమ్మల్ని కాలరాసి మా డ్రైవర్లు ఉపాధి పోగొట్టింది. మా డ్రైవర్లు 200 మంది ఆత్మహత్యలు చేసుకున్న అయినప్పటికీ కూడా ప్రభుత్వంకు చులకన కూడా లేదు. ఆటో డ్రైవర్లను ఆదుకున్నామని ఇప్పటికి కూడా తెలియజేయడం లేదు. గత నెల రోజుల నుంచి కూడా ఆటో డ్రైవర్ల కార్యాచరణ తీసుకున్నాం. ఈ రోజు వరకు కూడా ఈరోజు అర్ధరాత్రి నుండి బంధు పిలుపు కొనసాగిస్తామని తెలియజేసినా కూడా అయినప్పటికీ ప్రభుత్వంకు చెవులో పేను వారినట్టు కూడా లేదు. ఇంకా కూడా ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. కాబట్టి రేపు ఉదయం నుంచి
అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు, టాటా ఏసీ డ్రైవర్లు ప్రతి ఒక్కరు పాల్గొంటారు. ప్రజలు కూడా మాకు మద్దతు ఇచ్చి మీ పిల్లల భద్రతే మా ఉపాధిగా మీ పిల్లలని స్కూళ్ళలో దింపి మీరు ఇచ్చిన 10-20 తోటి మా కుటుంబ పోషణ సాగిస్తున్నాం. కాబట్టి మీరు కూడా పేరెంట్స్ కూడా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పేరెంట్స్ కూడా మాకు సహకరించాలి. ఈ బంద్లో భాగంగా మీరు కూడా భాగస్వాములు అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రజలే కావచ్చు, ఈరోజు ప్రజల సంక్షేమం కోసం కూడా ఎన్నో హామీలు ఇచ్చిళ్ళు, వారికి కూడా మొండి చేయి చూపించిళ్ళు. ఆటో డ్రైవర్లు అంటే ముఖ్యంగా అణచివేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పడం లేదు. మన పొన్నం ప్రభాకర్ గారు కూడా గతంలో హామీ ఇచ్చి రేపు ఆటో డ్రైవర్లు మా సహోదరులు అని చెప్పడం జరిగింది. ఇది పరిస్థితి. ఏం చేస్తారు రేపు 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 ఏం రేపు నిరసన ఉంటుందా? ఉంటాయి రేపు నిరసన ఉంటాయి. రేపు ఆటో నిరసన ఉంటాయి. అర్ధరాత్రి నుంచి నిరసన ఉంటుంది. బంద్ మొత్తం. ఎంత వస్తున్నారు రోజు మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆటో 400, 500 ఇట్లా. రేపు ఆటో నడవదు ఎట్లా మరి మీ పోషణ? ఈ తిప్పలు పడతాం. ఏం చేస్తాం ఇక, తిప్పలు పడాలి ఇక. రేపు కాదు, గత 3 సంవత్సరాల నుంచి. రేపటి సంగతి చెప్పు, నాకు భాషని చెప్పక. రేపు ఏ విధంగా ఉండబోతుంది? రేపు రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండం అయితే ఆటో డ్రైవర్లు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు, తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి మేము ఆటో నడిపినా కూడా మాకు ప్రతిఫలం లేదు. 100-200 తోటి ఎవరైనా 200 రూపాయలతోటి 300 రూపాయలతోటి కుటుంబాన్ని పోషించగలుగుతారా? రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా కళ్ళు తెరిచి అసలు మమ్మల్ని చూస్తూ మా ఆటో డ్రైవర్ల గోడు వింటలేదు. చెవులుండి వింటలేదు. ఇంతకుముందు కూడా పొన్నం ప్రభాకర్ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఇప్పటికీ అదే 3 సంవత్సరాల నుంచి గదే మాటలు చెప్తున్నాడు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, మీరు సమ్మె పోతాం. ఇంతకుముందు పెట్టిండు, అర్ధగంట ముందు ప్రెస్ మీట్ పెట్టిండు. మాకు మాటలు కాదు కావాల్సింది. 3 సంవత్సరాల నుంచి కడుపులు ఎండిపోయి మేము తిండి లేక తిప్పలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ప్రీ బస్ తోటి ఒకటి, డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు, నిత్యావసర సరుకుల ధరలు, స్పేర్ పార్ట్స్, ఫైనాన్స్ల ఒత్తిడి, మాకు గ్రూప్ లోన్లు ఉంటాయి, మాకు గిరిగిర్లు ఉంటాయి. ఇవన్నీ ఎట్లా కట్టుకోవాలి? మేము ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మా ఆదాయం తగ్గిపోయింది పూర్తిగా. ఇవన్నీ ఆలోచించకుండా మళ్ళీ ప్రైవేట్ యాప్లతో ఒకటి మాకు బాధ. ఆ ప్రైవేట్ యాప్లు తీసుకొచ్చి వాటికి ధరలు కరెక్ట్ ఉండయి, వాటికి కొట్టలేవి. ఆ ప్రైవేట్ యాప్లు కాబట్టి మంత్రాలు బాగా ఇబ్బంది అవుతుంది. ఆ 50 రూపాయలు కూడా కొట్టాల్సిన పరిస్థితి అవుతుంది, గిరాకీ లేదు. ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించాలి ఖచ్చితంగా. ఆలోచించకపోతే మా పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆత్మహత్యలు చేసిన 200 మంది ఫ్రీ బస్ చేయబట్టి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయబట్టి, ఫ్రీ బస్ చేయబట్టి 200 మంది చచ్చిపోయారు. ఇది అన్అఫీషియల్గా ఎంతో మంది చచ్చిపోయారు. మా మన్న వాళ్ళ 3 డ్రైవర్లు చనిపోయారు. ఫైనాన్స్ ఇబ్బందులు తట్టుకోలేక బెల్లంపల్లి చనిపోయారు, నెన్నెల్లో చనిపోయారు. వివిధ మండలాలలో చాలా మంది డ్రైవర్లు చనిపోయారు. కొంతమంది చెప్పుకుంటలేరు. నిజంగా అఫీషియల్ గా 200 కానీ అన్అఫీషియల్ గా చాలా మంది డ్రైవర్లు చనిపోయారు. నిరసన ఎట్లా ఉండబోతుంది? రేపటి నిరసన దారుణంగా ఉంటది. రేపు రాస్తారోకోలు ఉంటాయి, దిష్టి బొమ్మలు దగ్ధం ఉంటది. అవసరమైతే మేము ఇంకా ఏదైనా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆటో డ్రైవర్లతో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి పోయి అంత మాస్ ఫీల్డ్ మాది. మేము ఏంటంటే రోజు మీ ఆటోల్లో ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు, వాళ్ళకి చెప్తున్నారా ప్రభుత్వం గురించి ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? చెప్తున్నాం. ప్రజలు కూడా మాకే సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు, దేనికోసం పెట్టిండు, అసలు ఈ ఫ్రీ ఎవరికి పెట్టాలి? మొత్తం బస్సులలో మహిళలే పోతారు, మా జెంట్స్ అయితే ఏడుతారు. మేము ఏడా నిలుచోవాలి? అసలు మా పురుషులు కూర్చున్న సీట్లలో కూడా వాళ్ళు కూర్చుంటారు. మా ఆటో డ్రైవర్లకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు, అన్ని ప్రజలు, అన్ని రకాల ప్రజలకు, రైతులు, కార్మికులు, కర్షకులు మా కోసం వాళ్ళు కూడా రేపు పొద్దున రోడ్ల మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు. దారుణంగా ఉంటుంది రేపటి నుంచి. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? రాత్రి 12 గంటల నుంచి మేము బంద్ ప్రకటిస్తూ ఉన్నాం. 12 గంటల లోపు మా రాష్ట్ర నాయకులను పిలిచి జీవోలు ఇష్యూ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. 12,000 రూపాయలు అమలు చేయాలి. సంక్షేమ బోర్డు గురించి మాకు స్పష్టమైన ఎంతమంది కమిటీ సభ్యులు ఉంటారు దాన్ని చట్టబద్ధం చేసి మాకు చేయాలి. ఈ ప్రైవేట్ యాప్లను తీసేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఒక యాప్ తయారు చేసి కమిషన్లు లేకుండా నడపాలి. మాది ఇదే డిమాండ్. ఇంకోటి, ఆర్టీసీకి అనుసంధానంగా కొన్ని ఆటోలో ఆర్టీసీలో పెట్టి ప్రైవేట్ సంస్థను పెట్టి నడిపిస్తారట, అది రద్దు చేయాలి. ఇంకోటి ఏంటిదంటే, మొన్న పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్లు ఉంటాడు, వివేక్ వెంకటస్వామి కూడా ప్రెస్ మీట్లు ఉంటాడు, అదే క్యాబినెట్ మీటింగ్లు ఉంటాడు. వీళ్ళు మమ్మల్ని తప్పుదో పట్టిస్తారు. 18,000 బండ్లకు హైదరాబాద్లో ఏంటిది రెట్రో ఫిట్టింగ్ అని చెప్పి డీజిల్ బండ్లను, గ్యాస్ బండ్లను ఏం చేశారంటే అది తీసేసి పెట్రోల్, అదేంది బ్యాటరీ ఆటో పెడతారని చెప్పి 1,50,000 రూపాయలు. అది ఓన్లీ హైదరాబాద్లోనే. వీళ్ళు ఇక్కడ ఏం ప్రచారం చేస్తారు? రాష్ట్ర వ్యాప్తం మొత్తం అని చెప్తారు. వీళ్ళే క్యాబినెట్ మీటింగ్లు ఉంటారు, వీళ్ళే అన్ని చేస్తారు. మమ్మల్ని మొత్తం మైమరిపిస్తారు, మమ్మల్ని తప్పుదో పట్టిస్తారు, తప్పుడు ప్రచారం చేస్తారు. మేము న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాం. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవే అమలు చేయమంటాను. ఫ్రీ బస్ పెట్టినా మాకు ఇబ్బంది ఉంటుందని తెలిసింది. నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి?
మాకు ఇస్తానన్న 12,000 రూపాయలు ఈ సంక్షేమ బోర్డు ఈ ఆటోనర్ కట్టిస్తా అన్నావు, ఫిట్నెస్లు కానీ పర్మిట్లు కానీ ఇవన్నీ కానీ మా కోసం తక్కువ ఇస్తా అని చెప్పినాం. ఇంకా ఇతరత్ర హామీలు ఇచ్చిన గవ్వే అడుగుతాను. మేము గొంతమ్మ కోరికలు ఏం అడుగుతలేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డిని కానీ. ఎందుకు 3 సంవత్సరాలు అయింది, మరి మేము ఎట్లా బతకాలి? మా కుటుంబ పోషణ భారం అయింది, మా పిల్లలు ఎట్లా చదివించుకోవాలి? మేము రోజు రెక్కాడితే కానీ డొక్కడం పరిస్థితులు. రేపటి నుంచి మేము సమ్మెకపోతే మా ఇంట్లో రోజు నడిపితేనే మేము మా కుటుంబం పోషించుకోగలుగుతాం. రేపటి నుంచి మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రజలు ఇబ్బంది పడతారు, స్కూల్ పిల్లలు ఇబ్బంది పడతారు, స్కూల్ పేరెంట్స్ ఇబ్బంది పడతారు. ఈ ప్రభుత్వంతో అవుతుందా? ఈ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంలో ఉన్న బస్సులతోటి స్కూల్లో కొట్టుడు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ పోవడానికి సరిపోతాయి ఈ బస్సులని. ఆటో లేకపోతే స్తంభించిపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా, దేశం కూడా స్తంభించిపోతుంది. మా ఆటో విలువ అనేది రేపటి నుంచి తెలుస్తుంది రేవంత్ రెడ్డికి. పోయి ఆటో డ్రైవర్లతో పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ రోజు నైట్ కూడా చర్చలు కూడా విలువపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దింపేస్తాం. ఆయన 10 సంవత్సరాలు మేమే ఉంటాం, చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు ఉంటాడు, కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నాడు, ఇంకా వేరే 10 సంవత్సరాలు మేము కూడా 10 సంవత్సరాలు ఉంటాం అంటాను. కానీ అస్సలకే ఉండడు. 8 లక్షల మంది ఉన్నాం. మేము తలుసుకుంటే ఇప్పుడు ఎలక్షన్లు పెట్టమను, ఇప్పుడు రాజీనామా చేసి ఎలక్షన్లు పెట్టమను, ఎప్పుడు తీస్తాం. మేమే ప్రచారం చేస్తాం. మేము ప్రచారం చేస్తాం రేవంత్ రెడ్డి ఓటేయద్దని చెప్పి. మేము ప్రచారం చేస్తాం కదా. మా పొట్ట కొట్టిండు. ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకోకపోయినా కూడా ఇంత దారుణంగా లేదు. 200 రూపాయలతో ఎట్లా భక్తులు రేపు నిత్యావసర సరదాలు పెరిగిపోయినాయి. ఒక నూనె ప్యాకెట్ వస్తలేదు. అరే చచ్చిపోతున్నా, మా బాధ చెప్పుకోలేకపోతున్నాం అన్న. తీవ్రమైన ఆవేదన మాది, దారుణమైన ఆవేదన, మాకు కన్నీళ్ళు. మేము మాకు మాట్లాడే రాదన్న, మైకుల మీద మాట్లాడే మాకు రాదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ చేయబట్టి మా బాధను మేము చెప్పుకుంటాను. ఇప్పుడు ఈ మైకులు పెడితే మాట్లాడే సత్తా మాకు ఎక్కడిది? ఇంత తెలివి మాకు లేదు. కానీ నేర్పిస్తున్నాడు. ఇవన్నీ అవసరం లేదు మాకు. రేపటి నుంచి మాకు ధర్నా కూడా అవసరం లేదు. చర్చల విలువ మాకు చెయ్యి, 12,000 రూపాయలు ఇయ్యి. అది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ప్రజాస్వామ్యం లేదు, పద్ధతి కాదు ఇది. ఇంతమంది సంఘాలు గిందరచ్చి మాకు సపోర్ట్ చేస్తే ప్రభుత్వం ఉండి మమ్మల్ని పట్టించుకోకపోతే ఏంది ఇది? ప్రజాస్వామ్యం ఇది? ప్రజాపాలన కాదు ఇది. అసలు ఈ ప్రజాపాలన ఎవ్వరు కూడా సంతృప్తిగా లేరు, అసంతృప్తిగా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర నాయకులను పిలిచి జీవోలు అమలు చేయాలి. వెంటనే 12,000 రూపాయలు. क्या नाम है आपका? नाम क्या है? मेरा नाम अजहर। कब से ना चला रहे? भाई 2003 से। जब कैसा था आप कैसा है? जब तक भी बहुत फर्क है। हाँ। क्या करना चाह रहे? कल सुबह बंद कर रहे हैं? बंद कर रहा है। क्या बोलते हैं गवर्नमेंट को? आप क्या बोलना चाह रहे हैं? क्या बोलना चाह रहे हैं? वही बस फ्री अब तो बहुत परेशानी है। ఆటో సమ్మె రేపు సీరియస్గా ఉండబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7,50,000 మంది ఆటో డ్రైవర్లు రేపు సమ్మెకు దిగుతాం అని సీరియస్గా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఆటో సంక్షేమ బోర్డు ఏమైంది? మాకు ఇస్తానన్న 12,000 హామీ సంగతి ఏంటి? ముఖ్యమంత్రి గారు అని నేరుగా చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోసం అప్పుడు మేము ప్రచారం చేయలేదా? మేము తినాలంటేనే కష్టంగా ఉంది, మా పరిస్థితి చాలా అధ్వానంగా మారిందని ఆటో అన్నలు చెప్తున్నారు. రేపు కనుక మేము చెప్పిన మాట వినకుంటే, మళ్ళీ చెబుతున్నాను, రేపు మా నాయకులతో, జేఏసీ నాయకులతో చర్చ చేయకుంటే చాలా సీరియస్గా ఉండబోతుంది. అవసరమైతే ప్రభుత్వాన్నే ఇబ్బందుల్లో పెడతామని అల్టిమేటం జారీ చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా లేదా వేచి చూడాలి. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ మాతో మాట్లాడే ప్రయత్నం చేసి రేపు సమ్మె చేయొద్దని పిలుపునిచ్చినా మేము ఎట్టి పరిస్థితుల్లో ఊపుకునే ప్రసక్తే లేదు. రేపు కాగితాల మీద జీవోలు ప్రింట్ కావాలి, క్యాబినెట్ మీటింగ్ జరగాలి. మీటింగ్ జరిగితేనే మేము మా సమ్మెను విరమిస్తామని చెప్తున్నారు. ఒకవేళ కనుక మాటే వినకుంటే రోడ్లపై రేపు ఆటో ఉంటుంది. అవసరమైతే మేము భిక్షాటన చేసి మరీ నిరసన వ్యక్తం చేస్తామని చెబుతున్నారు. ప్రజా సంఘాలందరూ కూడా మాకు సహకరించాలి. రేపు చాలామంది మాకు మద్దతు ఇస్తున్నారని ఆటో అన్నలు చెబుతున్నారు. ఈ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్.